హలో, నా పేరు కిషోర్ వాసుదేవన్, ఫౌండర్ ఆఫ్ ఆజుబాజు.in. ఇది కల్పన గోపాల్, కో ఫౌండర్ ఆఫ్ ఆజుబాజు.in. సో వచ్చిన అన్ని మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆజుబాజు.in మెయిన్గా ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇన్ ద ఆన్లైన్ సోషల్ మీడియా అండ్ మార్కెట్ ప్లేస్ స్పేస్. ఇప్పుడు మనం ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటేనే మనకి గూగుల్ కానీ మెటా కానీ ఈ రెండు ప్లాట్ఫామ్సే వాడాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకని ఒకటి ప్లాట్ఫామ్ లేదు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కోసమే మేము ఇప్పుడు ఆజుబాజు.in అన్న ప్లాట్ఫామ్ బిల్డ్ చేశాము. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే చాలా డబ్బు మనకి ఈ ప్లాట్ఫామ్స్తో మనం స్పెండ్ చేస్తున్నాము. నియర్లీ 1,14,000 crores హ్యాస్ బిన్ స్పెండ్ ఆన్ దీస్ కంపెనీస్, 4 కంపెనీస్. ఒకటి మెటా, ఇంకొకటి గూగుల్, ఇంకొకటి మనకి అమెజాన్, ఇంకొకటి ఫ్లిప్కార్ట్. సో ఈ డబ్బు అన్నది మన దేశంలోనే ఉంచాలి, మన దేశం ఎకానమీకి పని చేయాలంటే మనకని ఒకటి ప్లాట్ఫామ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఆజుబాజు.in ఇస్ ఆల్ అబౌట్. మేము ఏం చేసామంటే ఈ పెద్ద రెవెన్యూ ఉంది కదా, ఈ రెవెన్యూని మేము జనాలకి ఒకటి ఎర్నింగ్ ఆపర్చునిటీగా కూడా మార్చేసాము. సో ఆజుబాజు.in మళ్ళీ ఒకటి కార్పొరేట్ లాగా ఇండియన్ బ్రాండ్లో వెళ్లకుండా పాపులేషన్కి యూజ్ చేసినట్టు ఉపయోగపడుతున్నట్టు మేము దీన్ని తయారు చేసాము. సో దట్ ఎవ్రీ ఇండియన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎర్న్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ, ఆన్లైన్ సేల్స్ నుంచి వీఆర్ ప్రొవైడింగ్ ఎ డిజిటల్ ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీ. అంటే ఆజుబాజు.in ఒక ప్లాట్ఫామ్గా మేము నడపకుండా ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్గా మేము జనాలకి ఇస్తున్నాము. సో దాట్ దే క్యాన్ రన్ దేర్ ఓన్ ప్లాట్ఫామ్ అన్నట్టు. నేను ఇవన్నీ గురించి డీటెయిల్గా ఈ ప్రెజెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు చూసారంటే మోదీజీ మనకని ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పారు, రైట్? మన డబ్బు మన దేశం నుంచి బయటికి వెళ్ళకూడదు, వై కాంట్ వి బిల్డ్ అ ప్లాట్ఫామ్ అన్నారు, రైట్? సో ఇది లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో వాళ్ళు మాట్లాడిన మాట ఇది. వీ స్టార్టెడ్ ఇన్ 2019 ఇట్ సెల్ఫ్. 2019లో మనకి ఎప్పుడు కోవిడ్ వచ్చిందో ఆ టైంలో మనకి ప్రతి ఒక్కరికి ఒకరి ఆన్లైన్ ఇన్కమ్ ఉందని, మనం కోవిడ్ ఎంత ఎఫెక్ట్ చేసింది అని మనకు అందరికీ తెలుసు, రైట్? ఆ టైంలో ప్రతి ఒక్క ఇండియన్కి ఒకటి ఆన్లైన్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేసేసి ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ రెడీ ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టు మోదీ గారు కూడా ఇప్పుడు మనకి మన ప్లాట్ఫామ్ ఉండాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ ఆజుబాజు.in మనం డెవలప్ చేసాము అన్న విషయం జనాలకి తెలియాలి, మోదీజీ వరకు వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఒక చిన్న సాంగ్ పెడతాను. ఆజుబాజు.in. మన మట్టి రూట్స్ లో పుట్టిన డ్రీమ్ ఇదే, మన చెట్టి పవర్తో రైజ్ అయ్యే టీమ్ ఇదే. ఫారెన్ షైన్ కాదు మన షైన్ ఇదే, ఆజుబాజు.in మన టైం ఇదే. మన మట్టి రూట్స్ లో పుట్టిన డ్రీమ్ ఇదే, మన చెట్టి పవర్తో రైజ్ అయ్యే టీమ్ ఇదే. ఫారెన్ షైన్ కాదు మన షైన్ ఇదే, ఆజుబాజు.in మన టైం ఇదే. లాక్డౌన్ డేస్ లో స్పార్క్ అయిన హోప్ ఇదే, జాబ్లెస్ పీర్స్ మధ్య బాండ్ అయిన స్కోప్ ఇదే. దానికి వాల్యూ ఇచ్చే ప్లేస్ ఇదే, మన స్టోరీస్ అన్ని ఓన్ చేసుకునే స్పేస్ ఇదే. కాదు కల్చర్ ని బిల్డ్ చేసే వే, షార్ట్ కట్స్ కాదు లాంగ్ రన్ గుర్తి ప్లే. మన పీపుల్ మన ప్లాట్ఫామ్ మన ప్రైడ్ ఇదే, ఫ్యూచర్ ఇండియా ఈ ఫౌండేషన్ ఇదే. We create content, they take the game, మన effort అంతా goes in vain. Views మన views, revenue theirs, మన dreams stuck in the algorithm's layer. Rules వాళ్ళది reach వాళ్ళ చేతిలో, మన growth locked in the foreign gate లో. Time వచ్చింది question అడగడానికి, whose platform whose country decide చేయడానికి. Account break చేయడం small step కాదు, digital freedom కి first step. పది post చేయి, share చేయి, support చేయి, మన link spread చేయి. proud గా నిలబడి YouTube link కాదు మన link share. Instagram కాదు మన platform care. మన ఫ్యూచర్ మన చేతిలో ఉందని ప్రూవ్ చేద్దాం. ఆజుబాజు.in ని పీపుల్స్ మూవ్మెంట్ గా మూవ్ చేద్దాం. మన మట్టి రూట్స్ లో పుట్టిన డ్రీమ్ ఇదే, మన చేతి పవర్తో రైజ్ అయ్యే టీమ్ ఇదే. ఫారెన్ షైన్ కాదు మన షైన్ ఇదే, ఆజుబాజు.in.
మన టైం లో పుట్టిన డ్రీమ్ ఇదే మన చెట్టి పవర్తో రైజ్ అయ్యే టీమ్ ఇదే షైన్ కాదు మన షైన్ ఇదే ఆజుబాజు మన టైం ఇదే ఆజుబాజు దిస్ టెల్స్ కంప్లీట్లీ ద జిస్ట్ ఆఫ్ ఆజుబాజు.in మనం ఎందుకు క్రియేట్ చేసామన్నది. నమస్తే తెలంగాణ. ఓకే సార్, బోత్ సార్ ఎన్టీవీ, 10 టీవీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఆంధ్రజ్యోతి, థ్యాంక్ యూ సార్. ఈనాడు చెప్పారు సార్. మీరు సార్ జిఆర్ టీవీ. వేరే సార్ సిగ్నేచర్. ఓకే, వాయిస్ ఆఫ్ తెలంగాణ, థ్యాంక్ యూ సార్. ఈటీవీ, థ్యాంక్ యూ సార్. వేరెవరైనా ఉన్నారా సార్ వెనకాల సార్? 10 ఎన్టీవీ సార్. దిశా పేపర్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఒకటి నేషనల్ ఇంట్రెస్ట్ ప్రోడక్ట్. సో ఇది ఒక స్టార్టప్ పిచ్ కానీ ప్రమోషన్ కానీ కాదు, మన అందరు కలిసి మన దేశంకి ఒక ప్లాట్ఫామ్ని జనాల ముందు తీసుకోవాల్సిందిగా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ పెడుతున్నాను. నాకు అన్ని కొత్త, నేను చాలా టెక్నికల్ పర్సన్ని. ఓకే, నాకు ఏమైనా మాట్లాడడంలో ఏమైనా తప్పో ఏమో చెప్తే నాకు కొంచెం నర్వసే. ప్రెస్ అంటే ఒక ఇది చేసి పెట్టారు కదా, ప్రెస్ వాళ్ళు ఇలా చేసేస్తారు అలా చేసేస్తారు కావాలంటే అని చెప్తున్నారు కదా. నా తెలుగు కూడా కొంచెం ప్రాబ్లమే. ఐఎమ్ నాట్ అ నేటివ్ ఆఫ్ తెలుగు స్పీకర్. సో ఏమైనా మాట కూడా డైరెక్ట్ మీనియం తీసుకోకుండా అర్థం చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కమింగ్ టు దిస్, సో ఆజుబాజు.in మన పాపులేషన్ అనేది మన స్ట్రెంగ్త్, రైట్? సో కానీ మన పాపులేషన్ని మనం వాడకుండా వేరే వాళ్ళు వాడుతున్నారు ఇప్పుడు, రైట్? సో వేరే వాళ్ళు అంటే ఎవరు? ఈ ఫేస్బుక్, ట్విట్టర్, ఈ అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రైట్? సో వాళ్ళు ఎలా వాడుతున్నారు అన్నది చూడడానికి ముందు నేను ఈ ఆజుబాజు.in నా డొమైన్ నేమ్ 2013లో రిజిస్టర్ చేశాను. సో ఐ టెల్ యూ లిటిల్ జర్నీ ఆఫ్ మైండ్. 2013లో నేను డొమైన్ రిజిస్టర్ చేశాను. ఏ ఉద్దేశంతో అంటే నేను కూడా ఒకటి అందరిలాగా ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్ సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. సో ఐటీ వాస్ వల్నరబుల్. ఎప్పుడైనా ఇంటికి పంపించేసేస్తారు, రైట్? కాస్ట్ కట్టింగ్ అది ఇది ఏమైనా చెప్పేసి ప్రాజెక్ట్ పోయిందంటే జాబ్ సెక్యూరిటీ లేదు, రైట్? సో ఐ షుడ్ క్రియేట్ వన్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ అన్న ఉద్దేశంతో ఒకటి క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్ పెడదాము అన్న ఉద్దేశంతో నేను 2013లో ఈ డొమైన్ టైం రిజిస్టర్ చేశాను. కానీ నేను వెబ్సైట్ బిల్డ్ చేయకపోయాను. బికాస్ ఐటీ వీ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్. సో 2019 ఐ లాస్ట్ మై జాబ్ ఇన్ 2017. నేను ఏం భయపెట్టానో అదే జరిగింది. 2017లో నా జాబ్ పోయింది. తర్వాత బై దట్ టైమ్ మై వైఫ్ అండ్ co-founder of ఆజుబాజు.in, Kalpana Gopal, was working in an online website. నేను కూడా దాంట్లోనే వర్క్ చేయడం స్టార్ట్ చేశాము. మంచిగా ఎర్న్ చేశాము ఆన్లైన్లో. ఆ 2017లో ఒక 3 months లోపలనే నా శాలరీకి అయినా 2 times 3 times I was able to earn. We both together were earning more than 6 lakhs per month. సో అంత ఎర్నింగ్ ఆన్లైన్లో నుంచే ఇంటి నుంచే చేయడం మొదలైంది. సో దాట్ వీ గాట్ సమ్ ఫండ్. సో 2019లో నేను కంపెనీ రిజిస్టర్ చేశాను, ఆజుబాజు ఈ క్లాసిఫైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఓకే, ఏ ఉద్దేశంతో అంటే నేనే ఒకటి నా కోసం నేను బిల్డ్ చేశాను. కానీ 2020లో వెన్ ద కోవిడ్ హిట్, అప్పటి వరకు నేను ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్గా మార్చాలి అన్న ఉద్దేశమే లేదు, నా కోసం క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్. వెన్ కోవిడ్ హిట్ అయినప్పుడు జనాలకి ఈ ఆన్లైన్ ఎర్నింగ్ అన్నది ఎందుకంటే మనకి లాక్డౌన్ వరకు మనకి ఎక్స్పీరియన్సే లేదు, రైట్? మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఉంటామన్న పరిస్థితి విన్నట్టు కూడా లేదు, రైట్? కానీ అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాము. అప్పుడు చాలామంది ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలి అని ట్రై చేశారు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారు, చాలామంది స్టాక్ మార్కెట్కి వెళ్ళారు, అలా చాలా విధంగా ట్రై చేశారు. సో ఐ థాట్ ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా ఇది ప్రతి ఒక్కరు చేయగలిగితే అందరికీ ఒకటి ఆన్లైన్ ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో we changed it with the aim to give earning opportunity for ఎవ్రీ ఇండియన్, ప్రతి ఒక్క ఇండియన్కి, ఎవరైనా సరే, డాక్టర్ అయినా సరే, స్వీపర్ అయినా సరే, ఎవరైనా ప్రతి ఒక్కరికి ఒకటి ఆన్లైన్ ఇన్కమ్ ఉండాలి అనే ఉద్దేశంతో క్రియేట్ చేశాము. అండ్
అంత ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మాధ్యమంలో ప్రతి ఒక్క ఇండియన్కి ఇన్కమ్ వచ్చినట్టు ఒక ఇండస్ట్రీ ఉంది అని చూసినప్పుడు నేను ఏ ఇండస్ట్రీ నుంచి ఎర్న్ చేయాలి అని గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఏ ఇండస్ట్రీ నుంచి ఎర్న్ చేయాలి అని అనుకున్నానో ఆ ఇండస్ట్రీ చాలా పెద్దగా ఉంది. రీసెర్చ్ చేసినప్పుడు మీరు చూసారంటే 2019-20లో ఇప్పుడు కూడా డూఓపోలిస్ గూగుల్ మెటా తప్ప మనకి ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేయడానికి ప్లాట్ఫామ్స్ అనేది వెల్ ఎస్టాబ్లిష్ ప్లాట్ఫామ్స్ లేదు. ఏ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే మెటా యాడ్స్ రన్ చేస్తారు, గూగుల్లో గూగుల్ యాడ్సెన్స్ రన్ చేస్తారు, రైట్? సో వాళ్ళు ఇద్దరు 19-20లో 11,500 crores ఇన్కమ్ ఎర్న్ చేశారు నేను అప్పుడు చూసినప్పుడు. ఇప్పుడు అది ఎంత గ్రోత్ అవుతుందంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దీస్ టూ కంపెనీస్ గూగుల్ అండ్ మెటా హ్యావ్ ఎర్న్ 64,000 crores. Okay, so this is the amount of money our businesses are spending on these two platforms to advertise them, right? సో ఇది మాత్రం కాదు, మనకి ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ సేల్స్ కమిషన్. ఇప్పుడు మనం మర్చెంట్స్ మన ఇండియన్ పాపులేషన్కి సేల్ చేయడానికి కమిషన్స్ ఇస్తున్నాము, రైట్? సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి. సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇది రెండు కలిపి 50,000 crore లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎర్న్ చేశారు. సో ఇంత పెద్ద డబ్బు మన దేశం నుంచి బయటకు వెళ్తుంది జస్ట్ బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్. ఎస్టాబ్లిష్ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఇది జరుగుతుంది. ఈ 4 కంపెనీ అమెరికన్ కంపెనీస్ దే ఆర్ కంప్లీట్లీ టేకింగ్ అవర్ రెవెన్యూ ఇన్ దీస్ 2 ఇండస్ట్రీస్. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్స్ప్లాయిటేషన్స్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తప్ప మనకి ఆల్టర్నేట్ లేదు కాబట్టి వాళ్ళు పెట్టినదే చట్టం లాగా, వాళ్ళు పెట్టినదే రూల్స్ లాగా ఉంది, మనం ఏమి చేయడానికి కుదరట్లేదు. మీరు ఒక చూసారంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైనిక్పురిలో ఉన్నాను, సైనిక్పురిలో నాకు ఈ షూ కావాలి అని సెర్చ్ చేశాను అనుకోండి గూగుల్లో, ఓకే, నియర్ బై నాకు ఏంటి ఉంది అని నేను సెర్చ్ చేశానంటే మనకి ముందు వచ్చినది స్పాన్సర్డ్ యాడ్స్ వస్తాయి, రైట్? ఆ స్పాన్సర్డ్ యాడ్స్ ఎక్కడ ఉంటుందంటే మేబీ ఒక గచ్చిబౌలిలో ఉన్న షూ షోరూమ్ది ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా డబ్బు పెట్టింది కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మనకి ఫస్ట్ చూసింది. అది ఎలా చూపిస్తుంది? సెర్చ్ రిజల్ట్ లాగానే చూపిస్తుంది. ఎండ్ యూసర్కి అది సెర్చ్ రిజల్టా లేకపోతే అది స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంటా అనేది తెలియదు, రైట్? యూసర్ ఫస్ట్ వచ్చినది క్లిక్ చేసేస్తారు. ఏమవుతుంది? ఓకే అమ్మ ఈ షోరూమ్ గచ్చిబౌలిలో ఉందా, దట్స్ ఇట్, ఐ విల్ నాట్ గో అండ్ బై, రైట్? ఐ ఎమ్ నాట్ గోయింగ్, సైనిక్పూర్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళను, రైట్? కానీ ఆ బిజినెస్కి ఏమైపోతుంది? ఒక క్లిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ అయిపోతుంది మనీ. సో ఇప్పుడు మధ్యలో ఎవరు ఎర్న్ చేసినది? ఇర్రెలవెంట్ యాడ్ చూపించేసి, రైట్, స్పాన్సర్డ్ అన్న దాన్ని ఎక్కువగా డబ్బు పే చేసిన వల్ల ఆ షాప్ అన్నది ఇక్కడ వచ్చేసింది. ఆ క్లిక్ చేసిన వల్ల వాళ్ళ షాప్కి డబ్బు పోయింది. మధ్యలో ఎర్న్ చేసినది గూగుల్, రైట్? సో మన ఆజుబాజు.inలో మేము ఏం చేసామంటే బిడ్డింగ్ సిస్టమే లేదు. నేను ఎక్కువగా పే చేస్తాను, నా యాడ్ చూపించండి అని చెప్పడానికి కుదరదు. అందరికీ ఒకటే ప్రైస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాక్సిమిటీ అల్గారిథం అని ఉంటుంది. నేను ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తే నా పక్క ఉన్న బిజినెస్ అదే నాకు ఫస్ట్ చూపిస్తుంది. అది ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే, చిన్న బిజినెస్ అయినా సరే, యూజర్కు పక్క ఉన్నదే ఫస్ట్ చూపిస్తుంది. అలాగే ఆ ప్రాక్సిమిటీ విధంగానే అది చూపిస్తుంది. ఐ కెనాట్ సే ఐ విల్ పే మోర్ పర్ యాడ్, ఓకే, షో మైన్ ఫస్ట్ అని వాళ్ళు చెప్పడానికి కుదరదు. అలా మనం చేసాము. సో ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. అలాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ క్రియేటర్స్. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ గురించి మనకి తెలుసు. ఇక్కడ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటాము. సో మన దాంట్లో ఇక్కడ క్రియేటర్స్కి ఏమవుతుందంటే ఒక మానిటైజేషన్ రూల్ పెట్టారు. చాలా మంది దాంట్లోనే ఫెయిల్ అయిపోతున్నారు, రైట్? బట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ కంటెంట్. ఆ కంటెంట్లో యాడ్ వస్తుంది, ఎర్న్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పీరియాడికలీ యూట్యూబ్ కమ్స్ అప్ విత్ సమ్ చేంజెస్, ఓకే? ఏ కంటెంట్ చాలా పీపుల్ వాడుతున్నారు. చాలా రోజు ముందు చూసారంటే ఫేస్లెస్ వీడియోస్ తీసేశారు, నో మానిటైజేషన్. ఎందుకంటే చాలా ఫేస్లెస్ వీడియోస్ వచ్చినాయి కాబట్టి అది తీసేశారు. సో ఆల్ దట్ టైమ్ ఇప్పుడు రీసెంట్గా చూసారంటే ఏఐ వీడియోస్కి మానిటైజేషన్ ఉండదు అంటున్నారు, రైట్? సో ఇప్పుడు మీరు చూసారంటే ఒక వీడియో నేను పెడుతున్నాను, దానికి మానిటైజేషన్ లేదు అంటే దాంట్లో యాడే రాకూడదు, రైట్? ఒక్కటి గైడ్లైన్స్ ప్రకారం లేదంటే దట్ షుడ్ నాట్ బి లైవ్, పబ్లిషే అవ్వకూడదు. అలా పబ్లిష్ అయితే కూడా ఆ వీడియో మానిటైజేషన్ ఎలిజిబిలిటీ లేదంటే యాడే రాకూడదు, రైట్? మానిటైజేషన్ ఎలిజిబిలిటీ లేకున్న కంటెంట్లో యాడ్ పెట్టేసి వాళ్ళు 100% ఎర్న్ చేసుకుంటున్నారు వితౌట్ షేరింగ్ విత్ ద క్రియేటర్, రైట్?
ఇది పీరియాడికల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేస్తే వీ క్యాన్ రీటైన్ ద 100% యాడ్ రెవెన్యూ వితౌట్ షేరింగ్ అన్నది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మన ఆజుబాజు.inలో ఇలా మానిటైజేషన్ రూల్స్ ఏమీ లేదు. స్కిప్పబుల్ యాడ్స్ అనేది రాదు. ఓకే, స్కిప్పబుల్ యాడ్స్ అనే కాన్సెప్టే లేదు. ప్రతి ఒక్క యాడ్ చూడాల్సిందే. సో అప్పుడు క్రియేటర్కి డెఫినెట్గా ఎర్నింగ్ అనేది వస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ యూజర్స్ టైం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఒక హోర్డింగ్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకోండి, ఒక యాడ్ ఏజెన్సీ ఉంటుంది. సో వాళ్ళ క్లయింట్ ఒక మెట్రో పిల్లర్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే దిస్ యాడ్ ఏజెన్సీ హ్యాస్ టు పే సంథింగ్ టు ద మెట్రో పిల్లర్, రైట్? అలాగే హోర్డింగ్ పెట్టాలంటే హోర్డింగ్ ఓనర్కి ఇవ్వాలి, టీవీలో పెట్టాలంటే ఛానల్కి ఇవ్వాలి. ఇలా ప్రతి ఒక్క దానికి, ఎందుకంటే అవన్నీ వాళ్ళ అసెట్స్, రైట్? హోర్డింగ్ వాళ్ళ అసెట్, మెట్రో పిల్లర్స్ మెట్రో రైల్ అసెట్. సో దాంట్లో వాడుకోవడానికి మనం ఒక ఛార్జ్ పెడుతున్నాము. కానీ మనం మొబైల్లో యాడ్ వచ్చినప్పుడు ఆ మొబైల్ ఎవరి ప్రాపర్టీ? మన ప్రాపర్టీ, రైట్? దానికి రీఛార్జ్ ఎవరు చేస్తారు? మనం చేస్తున్నాం. అన్నీ మన ఎక్స్పెండిచర్. మన ప్రాపర్టీలో యాడ్ చూపించినప్పుడు మనకి కూడా ఇవ్వాలి కదా. ఎలా హోర్డింగ్ వాళ్ళకి ఇచ్చారు, ఎలా మెట్రో రైల్ వాళ్ళకి ఇస్తున్నారో అలాగే ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు మనకి కూడా ఇవ్వాలి కదా, రైట్? అవునా కదా? మనం థింక్ చేయట్లేదు, దాంతో వాళ్ళు దాంట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, రైట్? సో ఇక్కడ ఆజుబాజు.inలో ఏంటంటే ఇప్పుడు ఒక యాడ్ రెవెన్యూ వచ్చిందంటే ఆ యాడ్ రెవెన్యూ నుంచి వీఆర్ గివింగ్ ఎ షేర్ ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దట్ యాడ్స్ ఆల్సో. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక వీడియో వచ్చిందంటే ఆ యాడ్ ఎవరైనా చూసారంటే క్రియేటర్కి వస్తుంది, యూట్యూబ్కి వస్తుంది, రైట్? కానీ ఆజుబాజు.inలో యాడ్ చూసారంటే క్రియేటర్కి వస్తుంది, ఆజుబాజు.inకి వస్తుంది, దాంతోపాటు యాడ్ చూసిన వాళ్ళు కూడా వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్విజిబుల్ డిజిటల్ కాలనైజేషన్ జరుగుతుంది. 200 years ముందు బ్రిటిషర్స్ మనం ఫిజికల్గా ఎలా మనని ప్లండర్ చేశారో అలాగే ఇప్పుడు పాస్ట్ 25 yearsలో దీస్ అమెరికన్ కంపెనీస్ ఆర్ డ్రైనింగ్ అవర్ ఎకానమీ, రైట్? సో మనం ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. రేపు వచ్చేసి దే కెన్ సే, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అనుకున్నా, మైక్రోసాఫ్ట్ 1 week స్టాప్ చేసింది కదా నైరా పెట్రోల్ దీనికి కంపెనీకి. 1 week దే హ్యావ్ స్టాప్డ్ ఆల్ ద సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ టు దట్ కంపెనీ, రైట్? దట్ ఈస్ జస్ట్ అ శాంపుల్. కావాలంటే దే క్యాన్ డూ, బికాస్ ఆల్ వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అమెరికన్ డిజిటల్ దిస్ థింగ్, రైట్? ఇప్పుడు రేపు వచ్చేసి గూగుల్, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, అన్ని సోషల్ మీడియాస్ అన్నది ఇండియాకి లేదు అని చెప్పారంటే మా పరిస్థితి ఏంటి? జస్ట్ ఆలోచించండి, రైట్? అండ్ దే డిమాండ్ సంథింగ్ ఫర్ దాట్. రావాలంటే ఇది చెయ్యాలి అని చెప్తున్నారు, రైట్? జస్ట్ ఇమాజిన్. సో మనం అంత డిపెండెంట్గా ఉన్నాము ఈ అమెరికన్ కంపెనీస్ మీద. ఓకే, సో వీ నీడ్ డిజిటల్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. అవునా కాదా? ఇది ఇంపార్టెంట్ అని అనిపిస్తుందా సార్? ఇది ఇంపార్టెంట్ అని అనిపిస్తుందా లేదా? అవసరం లేదా మనకని ఒకటి ప్లాట్ఫామ్? ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే యూరోపియన్ యూనియన్ పాపులేషన్ 45,000 crores, మన పాపులేషన్ 147 crores. ఓకే, సో ఇప్పుడు మీరు మన రెవెన్యూ బట్టి ఇండియాని 1, 2, 3 అని డివైడ్ చేశారు. దీంట్లో ఇండియా 1 అండ్ ఇండియా 2 42 crore పాపులేషన్. వీళ్ళని టార్గెట్ ఎవరు చేస్తున్నారంటే అన్ని ఈ నెట్ఫ్లిక్స్, జీరోదా, బిగ్ బాస్కెట్ ఇలా ఉన్న కంపెనీస్. ఈ కంపెనీస్ ఎలా ఏం చేస్తుందంటే ఈ 42 crore పాపులేషన్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏమో ప్రోడక్ట్స్ కొంటున్నారు, దానివల్ల వాళ్ళకి ఆ ఇన్కమ్ అనేది వస్తుంది, రైట్? అండ్ దిస్ పాపులేషన్ ఈస్ ఈక్వల్ టు ద యూరోపియన్ యూనియన్ పాపులేషన్. అందుకే అన్ని కంపెనీస్ ఇండియాని టార్గెట్ చేస్తుంది, ఈ 42, రైట్? మనకి బ్యాలెన్స్ 100 crore పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్ని టార్గెట్ చేసినది ఈ సోషల్ మీడియా. ఈ 100 crore పాపులేషన్ ఫేస్బుక్ నుంచి ఏమీ బై చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమీ బై చేయట్లేదు. దే ఆర్ జస్ట్ స్పెండింగ్ టైం. 90% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ జస్ట్ స్పెండింగ్ టైం, రైట్? ఎంటర్టైన్మెంట్ కోసం, రైట్? ఆజుబాజు.in ఉద్దేశం ఏంటంటే we need to empower India 3
వాళ్ళు పర్చేసింగ్ పవర్ని ఇంక్రీజ్ చేయాలి. ఎలా ఈ 42 crores ఇండియన్ పాపులేషన్కి పర్చేసింగ్ పవర్ ఉందో అలాగే ఈ 100 crore పాపులేషన్కి కూడా పర్చేసింగ్ పవర్ అది ఇంక్రీజ్ చేయాలి. ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఇంక్రీజ్ చేయాలి అన్న స్ట్రాటజీ నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు లాస్ట్గా చెప్పినట్టు ఈ గూగుల్ అండ్ మెటా దే హ్యావ్ ఎర్న్ 64,000 crores ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ 50,000 crores ఇన్ సేల్స్. అంటే 1,14,000 crore లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశం నుంచి బయటికి వెళ్ళింది. ఇది ప్రొజెక్షన్ కాదు, ఫ్యాక్ట్. ఓకే, వాట్ ఎవర్ దే హ్యావ్ పబ్లిష్. సో దీంట్లో ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఎంత పెద్ద డబ్బు అంటే 38 lakh ఇండియన్స్కి అట్ ద రేట్ ఆఫ్ 25,000 rupees శాలరీ, ఒక మంత్కి 25,000 rupees శాలరీలో 38 lakh ఇండియన్స్కి మనం జాబ్ ఇవ్వచ్చు. ఓకే, సో అంత పెద్ద డబ్బు మన దేశం నుంచి బయటకు వెళ్తుంది. అంటే మనది 147 crores ఉంది, 38 lakhsకి జాబ్ ఇచ్చి ఏం చేయాలి మీరు అనుకుంటే, మన సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ 50 lakh. ఓకే, ఈ 50 lakh ఎంప్లాయీస్తోనే సెంట్రల్ గవర్నమెంట్ పనులు నడుస్తాయి, రైట్? ఇప్పుడు మనకి ఈ డబ్బు అనేది మన గవర్నమెంట్కి ఇన్కమ్గా ఉంటే, రైట్, సో వీ క్యాన్ అపాయింట్ 38 more వేకెన్సీస్. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. వీ క్యాన్ బడ్జెట్ ఉంటే వీ క్యాన్ ఇంక్రీజ్, డిమాండ్ ఉంది, రైట్? కానీ బడ్జెట్ లేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ దిస్ మెనీ యాక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఈ డబ్బు బయటికి వెళ్ళడం ఆపాలి, రైట్? ఇది ఆపడం మాత్రం కాకుండా ఇది ఒక కార్పొరేట్గా ఆజుబాజు.in ఇంకొకటి కార్పొరేట్గా రావడానికి ప్లాన్ కాదు. ఈ మనీని మనం జనాలకి హౌ టు మేక్ ఇట్ యాజ్ అ ఇన్కమ్ ఫర్ ద పీపుల్, ఇంత పెద్ద ఇండస్ట్రీని వచ్చిన ఇన్కమ్ని ఎలా జనాలకి ఒక ఇన్కమ్ సోర్స్గా మార్చాలి అని థింక్ చేసి వీ హ్యావ్ బిల్ట్ దిస్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు చూసారంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీరు ఒక వీడియో పెట్టి దాంట్లో 1000 యాడ్ వ్యూస్, ఎవరైనా మీ కంటెంట్లో 1000 యాడ్స్ చూసారంటే 50 rupees నుంచి 200 rupees వరకు మీరు ఎర్న్ చేయవచ్చు అని చెప్తారు. సో దట్ ఈస్ ద థింగ్, 250 వరకు మీరు ఎర్న్ చేయవచ్చు అని చెప్తారు. ఓకే, కానీ ఎందుకంటే అక్కడ బిడ్డింగ్ సిస్టమ్ ఉంది, రైట్? ఏ యాడ్కి ఎంత డబ్బు వస్తుంది అన్నది ఒక క్లారిటీ మనకి రాదు, రైట్? ఎవ్రీ టైమ్ దే బిడ్ ద ప్రైస్ చేంజెస్, ఇవన్నీ చేస్తాం కాబట్టి వాళ్ళు కాంక్రీట్గా చెప్పడానికి కుదరదు. కానీ ఆజుబాజు.in దర్ ఇస్ నో బిడ్డింగ్ సిస్టమ్ ఫర్ ది యాడ్ అండ్ ఫ్లాట్ రేట్ పెట్టింది కాబట్టి 1000 యాడ్ వ్యూస్కి 750 rupees అనేది టాంజిబుల్గా వాళ్ళు చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ వాట్ ద క్రియేటర్స్ విల్ హ్యావ్ ఇన్ ఆజుబాజు.in. ఓకే, తర్వాత ఈ మానిటైజేషన్ రూల్స్ అన్నది లేదు. నేను ముందు చెప్పినట్టు సబ్స్క్రైబర్ కాన్సెప్ట్ అన్నది లేదు. నాకు ఇంత సబ్స్క్రైబర్ కావాలి అన్నది కాన్సెప్టే లేదు. వీ హ్యావ్ అ ఈక్వల్ ఆపర్చునిటీ అల్గారిథం. తర్వాత నీష్ బేస్డ్ ఎర్నింగ్ కాదు, ఫైనాన్స్ అంటే ఎక్కువగా వస్తుంది, రెసిపీస్ పెడితే తక్కువ వస్తుంది అన్నది ఏమీ లేదు. అడ్వర్టైజర్ ఈక్వల్గా మనకి పే చేస్తారు. మనం ఫ్లాట్ రేట్ కాబట్టి అందరూ ఒకటేలాగా పే చేస్తారు. పే చేసినప్పుడు ప్రతి ఒక్క నీష్ ఈక్వల్, అందరికీ ఒకటేలాగా ఇన్కమ్ ఉంటుంది. తర్వాత యూజర్ బిహేవియర్ ట్రాకింగ్ మనం చేయట్లేదు. సో వీళ్ళు ఇది చూసారంటే ఇదే వీడియోస్ వస్తూ ఉంటుంది అన్న పరిస్థితి ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. దాంతోపాటు మేము ఏం చేసామంటే ఈ వీడియో మాత్రం పెట్టకుండా అడిషనల్ కంటెంట్ సెగ్మెంట్స్ యాడ్ చేసాము. ఎందుకంటే మన ఐడియావే ఏంటంటే ప్రతి ఒక్క ఇండియన్కి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలి అన్నది. సో నాకు వీడియో టాలెంట్ లేదంటే నేను వీడియో టాలెంట్ కాకుండా బ్లాగర్ ఎవరైనా యూట్యూబ్లో ఎర్న్ చేయవచ్చా? కుదరదు. మనకు వీడియో టాలెంట్ ఉంటేనే యూట్యూబ్లో ఎర్న్ చేయవచ్చు. కానీ వీ హ్యావ్ క్రియేటెడ్ మోర్ సెగ్మెంట్స్ లైక్ ఫోటో కంటెంట్ మనం పెట్టవచ్చు, బిజినెస్ లిస్టింగ్, ఇప్పుడు క్లాసిఫైడ్ వెబ్సైట్స్లో వస్తుంది కదా, అలా బిజినెస్ లిస్టింగ్స్ పెట్టి దాంట్లో యాడ్ వస్తే కూడా మనం యాడ్ రెవెన్యూ షేరింగ్ చేస్తున్నాము. ఈవెంట్ లిస్టింగ్, జాబ్ లిస్టింగ్ అని వీ హ్యావ్ ఇంక్రీజ్ ద కంటెంట్ టైప్. సో ఏ టైప్లో అయినా వాళ్ళు కంటెంట్ పెట్టేసి దే క్యాన్ ఎర్న్ యాడ్ రెవెన్యూ షేర్. సో దట్ ఈస్ అనదర్ థింగ్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో వీ నీడ్ ఎ స్వదేశీ ప్లాట్ఫామ్. ఇవన్నీ చేయాలంటే వాళ్ళు చేయరు, రైట్? మనమే ఒకటి ప్లాట్ఫామ్ పెట్టుకొని మనమే చేస్తేనే. సో వీ హ్యావ్ క్రియేటెడ్ combined all these features, even from social media to e-commerce sales, అవన్నీ కలిపి ఆజుబాజు.in గా మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాము. ఏ స్వదేశీ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్, ఆన్లైన్ అడ్వర్టైజర్స్ అండ్ ఆన్లైన్ సెల్లర్స్ అందరికీ. సో వీళ్ళే అన్ని ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు, రైట్? బట్ అడిషనల్గా ప్రతి ఒక్క ఇండియన్కి కూడా దీంట్ నుంచి రెవెన్యూ వచ్చినట్టు మేము చేసాము. ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్ ఏం చేస్తారు? కంటెంట్ అప్లోడ్ చేసి ఎర్న్ చేయడానికి ట్రై చేస్తారు. అడ్వర్టైజర్ ఏం చేస్తారు?
they advertise. Okay, they are using the platform to advertise. Sellers, they are selling and they are getting business, right? నార్మల్ పాపులేషన్ కన్జ్యూమర్స్ కానీ ఉండిపోతారు, కానీ ఆజుబాజు డాట్ ఇన్లో అలా కాకుండా వాళ్ళకి కూడా ఒక ఇన్కమ్ అన్నది మేము సెట్ చేసేసాము ఆజుబాజు డాట్ ఇన్లో. సో ఆజుబాజు డాట్ ఇన్ ఇస్ ద స్వదేశీ సోషల్ మీడియా మార్కెట్ ప్లేస్ అండ్ ఇట్ చేంజెస్ ద వే ప్రెసెంట్లీ హౌ సోషల్ మీడియా ఈస్ ఎఫెక్టింగ్ పీపుల్స్ లైఫ్. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చూసారంటే వీఆర్ లైక్ దిస్ యాజ్ ఆఫ్ నౌ, రైట్? ఎవరి దగ్గరైనా మీరు సోషల్ మీడియా వాడుతున్నారా అని అడిగితే ఎస్ ఐఎమ్ డైలీ యూజింగ్ సోషల్ మీడియా అని ఎవరు గౌరవంగా చెప్పట్లేదు. ఎలా మీరు స్మోక్ చేస్తారా అన్నప్పుడు లేదే అంటున్నారు కదా, ఆ ఫీలింగ్లోనే చెప్తారు. ఎప్పుడైనా టైం ఉంటే చూస్తాను, సోషల్ మీడియాకి నాకు అంత టైం లేదు, ఇలాగే చెప్తారు, రైట్? బట్ వాళ్ళ స్క్రీన్ టైం చూస్తే మనకు తెలిసింది చాలా సేపు సోషల్ మీడియాలో ఉన్నారు అనేది. సో మనకే అది ఒక డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేసింది. లోకం మొత్తం సోషల్ మీడియా నేను బాగా వాడుతున్నాను, ఎవరు ప్రౌడ్గా చెప్పట్లేదు, రైట్? కానీ దీస్ సోషల్ మీడియా కంపెనీస్ ఆర్ సక్సెస్ఫుల్ ఆన్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రికగ్నిషన్, రైట్? మనకి ఎంత ఒక ఫోటో పెట్టేస్తే ఎంత లైక్స్ వచ్చింది అని వెంటనే అప్పుడు ప్లాట్ఫామ్కి వెళ్ళి చూస్తూ ఉంటాము. ఒక వీడియో పెట్టేసామంటే ఎంత వ్యూస్ వస్తుంది అనేది. కానీ వ్యూస్ కానీ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏమీ మానిటరీ బెనిఫిట్ అన్నది మనకి అంత ఈజీగా చాలా కష్టం, రైట్? కానీ మనం ఆ రికగ్నిషన్, ఆ డోపమిన్ మనకి వస్తుంది కదా చూస్తున్నప్పుడు, దానివల్ల ఆ ప్లాట్ఫామ్స్తో ఉన్నాము. ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ రికగ్నిషన్ దాంతోపాటు ఇన్కమ్ కూడా వస్తాయి. ఓకే, అప్పుడు మళ్ళీ ఇలాగే ఉంటారా? ఇన్కమ్ ఇచ్చేసి మళ్ళీ మనం ఇలా చేస్తాము అంటే అలా ఉండదు. దే విల్ జస్ట్ ఎప్పుడు టైం ఉందో అప్పుడే దీనికి వస్తారు. ఎందుకంటే సంపాదించిన డబ్బు ఉంది కదా, డబ్బు సంపాదిస్తే దే విల్ గో ఫర్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ డబ్బు లేదు కాబట్టినే మనం ఆ 100 crores గురించి మాట్లాడాం కదా, వాళ్ళ దగ్గర వేరే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడానికి ఉన్న పర్చేసింగ్ పవర్ లేదు కాబట్టినే ఫుల్ టైం వాళ్ళు సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈవినింగ్ ఫినిష్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మొబైల్లోనే ఉంటారు, రైట్? వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరికి మనం 50,000 రూపీస్ ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తారు? మొబైల్ని పాకెట్లో పట్టుకొని వెళ్ళి బిర్యానీ తింటారు, సినిమాలు చూస్తారు, ఇంటికి ఏమైనా ప్రోడక్ట్స్ కొంటారు, పార్సల్ పంపిస్తారు, ఇవన్నీ చేస్తారు, రైట్? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇదే చేస్తారు. కానీ ఆ డబ్బు ఉన్న వారికి ఏం చేస్తారు? ఒక 4 బిజినెస్ జరిగింది, వాళ్ళకు వేరే ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అది లేదు కాబట్టి, పర్చేసింగ్ పవర్ లేదు కాబట్టి మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ లైక్ దిస్. సో వన్స్ వి యాడ్, ఇది చూస్తున్నప్పుడు లైక్స్ ఇది కాకుండా ఎర్నింగ్ వచ్చినట్టు మనం చేసేస్తే, సేమ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, దాని నుంచి ఇన్కమ్ కూడా వచ్చినట్టు చేసేస్తే, ఆ ఇన్కమ్ ఎక్కడ నుంచి మన దేశం నుంచి బయటకు వెళ్తుంది కదా, ఆ 1,14,000 crores, దాన్ని కన్వర్ట్ చేసి డైవర్ట్ చేసి వీళ్ళకి వెళ్ళడన్నట్టు మనం చేసేస్తే, దేర్ పర్చేసింగ్ పవర్ విల్ ఇంక్రీజ్. దట్ విల్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ, రైట్? అవునా కదా సార్? సో ఆజుబాజు డాట్ ఇన్ మనం ఎలా తయారు చేసామంటే ఒక పాస్ మోడల్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే, ఇక్కడ మేము సాఫ్ట్వేర్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ని, ఇప్పుడు క్యాన్వా ఉంది, అడోబే ఉంది, అలా సాస్ మోడల్ కాదు, సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి సాఫ్ట్వేర్ని వాళ్ళకి ఇవ్వట్లేదు, మేము ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి దాన్ని ప్లాట్ఫామ్గా వాడండి అని మేము ఇస్తున్నాం. ఓకే, సో ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ మోడల్ where we have combined all the features of social media and online e-commerce combine chesamu, a plug and play platform wherein person Ajubajan ela YouTuber అని చెప్తున్నారు, ఎలా Instagram అని చెప్తున్నాము. So the members of whoever is using, the users are called as Ajubajians, and ఒక్కొక్క Ajubajan 9 digital aggregator business in competition to all these companies they can run. యూట్యూబ్ లాగా ఒకటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికి అవసరం లేదు, మా అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంది. దే కెన్ నాట్, ఇట్ ఈస్ నాట్ లైక్ రన్నింగ్ ఎ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈస్ లైక్ రన్నింగ్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. ఇన్ కాంపిటీషన్ టు యూట్యూబ్ యూ కెన్ రన్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. మీరు బిల్డ్ చేయడానికి అవసరం లేదు, అన్ని ఫీచర్స్ మేము బిల్డ్ చేసి మీకు ఇస్తున్నాము. అలా ఒకటి కాదు, 9 డిఫరెంట్ అగ్రిగేటర్ బిజినెసెస్ మీరు ఒక యూజర్గా మీరు రన్ చేయవచ్చు. అలా స్ట్రాటజీ మేము బిల్డ్ చేసాము. అండ్ ద ఎయిమ్ ఈస్, నేను ఒక్కరిని ఐ కెనాట్ కంపీట్ విత్, రైట్? డూ యూ పీపుల్ థింక్ దట్ ఐ కెన్ కంపీట్ విత్ బాక్స్, గూగుల్ ఇవన్నీ కంపీట్ చేసినట్టు కనిపిస్తున్నానా నేను ఫినాన్షియల్గా కానీ ఇదే కానీ ప్రతి ఒక్క ఇండియన్ని వాళ్ళకి కాంపిటీటర్గా చేసినట్టు స్ట్రాటజీ చేశాము.
సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ ప్లాట్ఫామ్కి మీరు ఆజుబాజు.in మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు మీ ప్లాట్ఫామ్కి ఒక్క కంటెంట్ క్రియేటర్ ఒక యూట్యూబ్లో ట్రై చేస్తున్నారు, వాళ్ళు అక్కడ వీడియో పెట్టి ఎర్న్ చేయవచ్చు. కానీ ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఎర్న్ చేశారనుకోండి, ఇక్కడ ఈజీగా ఎర్న్ అవుతుంది. ఎక్కువగా ఎర్న్ అవుతుందంటే స్లోగా వాళ్ళు అక్కడ ఆపేసి ఇక్కడ పెట్టడం మొదలు పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ గ్రాబ్ 1 మార్కెట్ షేర్ ఫ్రమ్ యూట్యూబ్. ఇలా అలాగే ఒక ప్రోడక్ట్ ఆజుబాజు.inలో సేల్ అయింది అనుకోండి, ఆజుబాజు.in లేదంటే అది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆజుబాజు.inలో ప్రోడక్ట్ ఆజుబాజు.inలో సేల్ అయిందంటే 1 సేల్ వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. ఇలా ప్రతి ఒక్కరు చేసినప్పుడు వీ కెన్ చాలా డ్రాస్టిక్గా వీ కెన్ బిల్డ్ అవర్ ప్లాట్ఫామ్. ఓకేనా? సో వీ హ్యావ్ 15 వేస్ ఆఫ్ ఇన్కమ్. సో వీడియోస్ అప్లోడ్ చేయవచ్చు, ఆర్టికల్స్ రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ జర్నలిస్ట్ కదా, మీరు ఆర్టికల్స్ రాస్తారు కదా, ఈ ఆర్టికల్స్ అన్నది మీరు ఆజుబాజు.inలో పెట్టవచ్చు. సో ఈ పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే దీంట్లో మీరు షేర్ చేస్తారు, ఆర్టికల్ పెట్టిన తర్వాత క్లయింట్కి ఇస్తారు, మీరు షేర్ చేస్తారు, అవన్నీ చేస్తారు. సో దాంట్లో వచ్చిన యాడ్స్ నుంచి మీకు రెవెన్యూ వస్తూ ఉంటుంది. ప్రతి యాడ్ నుంచి మీకు 75 పైసే వస్తుంది. సో నౌ యూ క్యాన్ మానిటైజ్ యువర్ ఆర్టికల్స్. వేరే ఎక్కడ పెడితే మీకు రాదు. సొంతంగా మీరు బ్లాగ్ రన్ చేయాలి, గూగుల్ యాడ్సెన్స్తో టైఅప్ చేయాలి, ఎవరైనా క్లిక్ చేయాలి, చాలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ ఫ్రమ్ యువర్ ఆర్టికల్స్. ఒకటే ఇది ఏంటంటే అన్ని న్యూసెస్ దీంట్లో వెళ్ళదు, ఓన్లీ పాజిటివ్ న్యూస్ మాత్రమే వెళ్తుంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్, పొలిటికల్ ఇవన్నీ ఉంది కదా, అదే ఏమీ ఉండదు. మంచి న్యూస్, యూస్ఫుల్ న్యూస్ ఉంటే మీరు దీంట్లో పెట్టవచ్చు. ఓకేనా? అలా టోటల్ 15 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉంది. మీరు యాడ్ ఏజెన్సీ రన్ చేయవచ్చు, యూ కెన్ రన్ యువర్ ఓన్ యాడ్ ఏజెన్సీ, యూ కెన్ రన్ యువర్ ఓన్ మార్కెట్ ప్లేస్, యూ కెన్ బికమ్ అన్ అగ్రిగేటర్. అలా 15 టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంది. ఈ అన్ని ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి అంటే మన దేశం నుంచి బయటకు వెళ్ళిన ఫండ్ని ఇక్కడ మనం యూజర్స్కి మనం డైవర్ట్ చేసాం కాబట్టి దిస్ హాస్ బికమ్ పాసిబుల్. ఓకే, సో వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ యాజ్ అ టూల్ టు ఇంక్రీస్ ద పర్చేసింగ్ పవర్. జనాల దగ్గర డబ్బు ఉంటేనే అన్ని బిజినెస్ నడుస్తాయి. అన్నిటికీ ఏదైనా సరే జనాల దగ్గర డబ్బు ఉండాలి మెయిన్గా, రైట్? సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ ఈ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ జనాల దగ్గరకు వెళ్తుంది కాబట్టి సో దే ఆర్ బికమింగ్ రిచ్. వీఆర్ బిల్డింగ్ ఎ సర్కులర్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజర్స్ ఉన్నారు, అడ్వర్టైజర్స్ ఆజుబాజు.inలో అడ్వర్టైజ్ చేస్తే ఏమవుతుందంటే ఆజుబాజు.in ఇస్ గివింగ్ 3/4 ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ విత్ ద మెంబర్స్తో డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి మెంబర్స్కి ఇన్కమ్ వస్తుంది. మెంబర్స్కి ఇన్కమ్ వస్తే దే విల్ బై ఫ్రమ్ దోస్ అడ్వర్టైజర్స్, రైట్? సో అడ్వర్టైజర్స్కి ఎక్కువగా బిజినెస్ జరిగితే వాళ్ళు ఇంకా ఆజుబాజు.inలో పెడితే ఆజుబాజు దగ్గర డబ్బు ఉంది, సో దే విల్ బై అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే విల్ ఇంక్రీజ్ దేర్ యాడ్ బడ్జెట్. స్లోలీ ఇట్ విల్ రొటేట్ విత్ ఇన్ అవర్ ఎకానమీ, రైట్? ఫ్రమ్ ద అడ్వర్టైజర్ స్పెండింగ్ ఇట్ సెల్ఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ రిచ్. వాళ్ళు సెపరేట్గా ఎక్కడో వాళ్ళ స్కిల్తో ఎర్న్ చేసి జాబ్ చేసి బిజినెస్ చేసి కాదు, ఇక్కడ అడ్వర్టైజర్ ఇప్పటి వరకు స్పెండ్ చేసిన డబ్బుని మనం డైవర్ట్ చేసేసి వీఆర్ మేకింగ్ పీపుల్ ఇంక్రీజ్ దేర్ పర్చేసింగ్ పవర్. ఓకే, ఇంకొకటి మనం ఈ కామర్స్ మనం ఎందుకు పెట్టామంటే టు సేవ్ ద లోకల్ కమ్యూనిటీ, లోకల్ బిజినెసెస్ ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా క్విక్ కామర్స్ వల్ల. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఫీచర్ వేర్ స్మాల్ బిజినెసెస్ దే క్యాన్ లిస్ట్ దేర్ బిజినెస్. వాళ్ళు ప్రోడక్ట్స్ అవన్నీ మనం లిస్ట్ చేసుకొని పక్కన ఉన్న వాళ్ళకి ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు క్విక్ కామర్స్ వచ్చిన వల్ల ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళి తీసుకోవడానికి ఉన్న కన్వీనియంట్, మన కింద దిగాలి, ఆపోజిట్లోకి వెళ్ళి మనం తీసుకోవాలి. దానికైనా ఇంట్లోనే కూర్చొని జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ చేసేస్తే తీసుకొని వచ్చేస్తారు అన్న దాంట్లోనే వెళ్తుంది, రైట్? వాళ్ళు పక్కనే ఉన్న షాప్ వాళ్ళు వీళ్ళని అడగడానికి కుదరట్లేదు, రైట్? మీరు చెప్తే నేను తీసుకొని వస్తాను కదా అంటే మీరు వచ్చేసే చెప్పాలి కదా, మీ దగ్గర ఏముంది అనేది తెలియదు. నాకు ఇవన్నీ ఇక్కడ ఉంది, మొబైల్లోనే ఉంది, నేను చూస్తాను ఆర్డర్ చేస్తాను అన్నది. ఇప్పుడు మనం వాళ్ళని మొబైల్కి తీసుకొని వచ్చేస్తాం అనుకోండి, ప్రతి చిన్న బిజినెసెస్ ఇప్పుడు ఆన్లైన్లో మొబైల్లో వచ్చేసిందంటే యూ ఆర్ నాట్ ఫీలింగ్ లైక్ యూ హ్యావ్ టు బై ఓన్లీ ఇన్ జెప్టో, రైట్? పక్కన ఉన్న వాళ్ళు మీ మొబైల్లో వచ్చేస్తే మనం కూడా ఆర్డర్ చేస్తాం కదా. సో దాట్ కన్వీనియన్స్ ఇస్ వాట్ వీ హ్యావ్ బిల్ట్ ఇన్ ఆజుబాజు. సో వాళ్ళకి ఓన్లీ 5% కమిషనే. అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఎక్కువ కమిషన్, వాళ్ళు చెప్పినదే కమిషన్ అనేది కాదు. ఫ్లాట్ ఏ బిజినెస్ అయినా 5% కమిషన్. థర్డ్ డే దే కెన్ విత్డ్రా దేర్ సేల్స్. ఓకే, సో
సూటబుల్ ఫర్ ఆల్ బిజినెసెస్. ఇక్కడ అగ్రిగేటర్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇప్పుడు మీ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఏదైనా మీరు ఇప్పుడు బిజినెసెస్ని మీరు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఏం చేస్తుంది, స్విగ్గీలో ఓన్లీ హోటల్సే మనం ఆన్బోర్డ్ చేస్తాము, రైట్? ఇప్పుడు అర్బన్ క్లాప్ అంటే సర్వీసెస్ మాత్రమే మనం ఆన్బోర్డ్ చేస్తాము. కానీ ఆజుబాజు.inలో మీరు ఏదైనా ఆన్బోర్డ్ చేయొచ్చు. ఒక సర్వీస్ ప్రొవైడర్ ఆన్బోర్డ్ చేయవచ్చు, రెస్టారెంట్స్ ఆన్బోర్డ్ చేయవచ్చు, ప్రోడక్ట్స్ ఆన్బోర్డ్ చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. అన్నీ చేసి యూ క్యాన్ రన్ యువర్ ఓన్ బిజినెస్ లైక్ అమెజాన్, స్విగ్గీ, ఓయో, ఎయిర్బిఎన్బి, వాట్ ఎవర్ యూ సే, అన్ని ఫీచర్స్ మనం దీంట్లో యాడ్ చేసాం. ఓకే, ఇంకొకటి వీఆర్ గోయింగ్ టు మనకి అందరికీ తెలిసినదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, రైట్? ఏఐ వల్ల చాలా జాబ్స్ పోతుంది అన్నది. ఇప్పుడు మెయిన్గా ఎక్కడ పోతుంది అంటే మనకి ఐటీ సెక్టార్లో మొదలైంది, రైట్? వీఆర్ రిపోర్టింగ్ జాబ్ లాసెస్ ఇన్ ఐటీ సెక్టర్. పెద్ద పెద్ద నంబర్స్లో మనకి జాబ్ లాస్ అవుతుంది. కానీ ఐటీ సెక్టార్లో మనకి జాబ్ పోతే ఏంటి అంటే that will have ripple effect, right? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా మనకి ఐటీ సెక్టార్ మీద డిపెండెంట్గా ఉంది. ఎందుకంటే అక్కడే మనకి బయర్స్ ఉంటారు, రైట్? సో ఇప్పుడు మీరు చూసారంటే ఆ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయిందంటే దాంతోపాటు ఉన్న అలైడ్ బిజినెసెస్ లైక్ సిమెంట్, స్టీల్, టింబర్, మేసన్ వరకు బ్యాంక్స్, లోన్ ఇచ్చిన బ్యాంక్స్ అన్ని చోట్ల ఎఫెక్ట్ పడుతుంది, రైట్? ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ పోయిందంటే వాళ్ళు ఎలా మళ్ళీ ఈఎంఐ కడతారు? అది ఒక చోట్ల ఉంటే కొత్త ప్రాపర్టీస్ అనేది సేల్ అవ్వడం చాలా టఫ్ అయిపోతుంది, రైట్? సో అందుకే ఇప్పుడు చాలా గవర్నమెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు, కానీ జనాల దగ్గర డబ్బు లేదు, రైట్? సో ఏఐ వల్ల ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తాము తొందరగా. అండ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసారనుకోండి, వాళ్ళు అప్స్కిల్ చేసుకుంటారు. ఏఐ ఎలా చేయలేను, ఆల్రెడీ దే ఆర్ ఫెమిలియర్ విత్ కోడింగ్ అండ్ థింగ్స్ లైక్ దట్. వాళ్ళు ఏఐ నేర్చుకుంటారు. ఒక 2-3 ఇయర్స్లో దే విల్ చేంజ్. ఇప్పుడు జావా, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు వెళ్ళి ఏఐలో ఎలా బిల్డ్ చేయాలో అది నేర్చుకుంటారు. కానీ ఈ పీపుల్, రైట్, ఇప్పుడు డ్రోన్స్ వస్తుంది, రైట్? యూ పీపుల్ మైట్ హావ్ హర్డ్. సో ఇప్పుడు డెలివరీ బాయ్స్కి అందరికీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఫార్మర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ ఎవరు మనకి ఇప్పుడు దొరకట్లేదు, రైట్? అందరూ డెలివరీ బాయ్స్ అయిపోయారు. క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, ఫుడ్ డెలివరీ, ఇలా డెలివరీ బాయ్స్ అయిపోయారు. ఎందుకంటే ఏ టైంలోనో ఆ టైంలో వాళ్ళు పని చేసుకోవచ్చు అన్ని. కానీ ఇక్కడ మనకి డ్రోన్స్ అవన్నీ వచ్చేసి రీప్లేస్ చేసింది అనుకోండి, డ్రైవర్లెస్ కార్స్ ఇవన్నీ నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ రావడానికి చాలా టైం పడ్డదు, ఇంకొక 3-4 ఇయర్స్లో వచ్చేస్తుంది అనుకోండి. ఏ పరిస్థితి, వీళ్ళందరూ అప్స్కిల్ చేయడానికి కుదరదు కదా, రైట్? సో వీ విల్ హ్యావ్ అ వెరీ టఫ్ టైం. సో ఇంకొకటి స్టూడెంట్స్కి చూసారంటే, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్కి, ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నారు కదా ఇంటర్మీడియట్, వాళ్ళు చదివి నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్లో వస్తడానికి ముందు జాబ్ అన్నది ఉండదు వాళ్ళకి. ఇట్ విల్ బికమ్, ఇప్పుడే ఫ్రెషర్స్ ఎవరు తీసుకోవట్లేదు, రైట్? So they will have a very tough time getting job. So Ajubaju.in gives them a digital entrepreneur opportunity. So they can set up an online income like Amazon, like YouTube, like Facebook. So ala okati business ni vallu set up chesukovachu using Ajubaju.in. Another thing is women's literacy. So women chaala mandaru job ku vellatledu, right? After marriage, especially after childbirth, they discontinue, right? Endukante regular work ki valliki వెళ్ళడానికి కుదరట్లేదు. సో వాళ్ళు ఇంటి నుంచే చేయడానికి, అది కూడా ఒక ఎంటర్ప్రినర్గా మారాలని ఛాన్స్ ఉంటే వాళ్ళు చేయవచ్చు కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ విమెన్. తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ మీకు తెలిసి ఉండొచ్చు, రైట్? దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ, రైట్? వాళ్ళు ముందు సోషల్ మీడియా వాడుకొని మన అందరినీ కంట్రోల్ చేశారు. నౌ దే ఆర్ యూజింగ్ ఏఐ. ఇంకా మమ్మల్ని దగ్గరగా చాలా క్లోజ్గా వాచ్ చేసుకొని మన డేటా ఈజ్ గోల్డ్ మైన్, రైట్? దట్ ఈస్ వాట్ దే ఆర్ యూజింగ్. ఇప్పుడు మనం కంప్లీట్లీ మనం అందరూ ఆ కంట్రోల్కి వెళ్ళిపోతాం, రైట్? కానీ వాట్ Ajubaju.in ఈస్ డూయింగ్ ఈస్, వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారో అదే డబ్బుని, ఓకే, వీఆర్ రూటింగ్ ఇట్ టు ద పీపుల్ సో దట్ their purchasing power increases. So when Elon Musk releases Optimus, we will have the capacity to buy it. Okay, so that is what the vision what we are having. We should be the buyers.
మమ్మల్ని వాడుకున్న లాగా ఉండకూడదు. ఓకే, సో దానికి ఏం చేయాలంటే రెవెన్యూ స్ట్రీమ్స్ అనేది ఉండాలి. అది మేము ప్రిపేర్ చేసాము. And we registered our company in Telangana July 17, 2019. Okay, based out of Telangana. We have the Startup India and Startup Telangana registration as well. So something like this. ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటున్నారు కదా, చిన్నగా ఎవరైనా స్టార్ట్ చేయండి అనేది. సో మేము స్టార్ట్ చేసాం. వీ హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్, వీ హ్యావ్ బిల్ట్ ద అప్లికేషన్, ఇవన్నీ ఉంది. అండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ తెలంగాణ, రైట్? So when we will grow big, definitely. Okay, when we are going big, so it will be the pride of Telangana. To తొందరగా విజిబిలిటీ కావాల్సిన అన్నదానికి మీ అందరి సపోర్ట్ అనేది కావాలి. సో యూపీఐ ద్వారా మనకి యూపీఐ సే ఇండియా ఖర్చు కర్తా హై డిజిటలీ, आजूबाजू.in से अब इंडिया कमाएगा डिजिटली. So that's when we can say we are 100% digital. Only spending మాత్రం ప్రాసెసెస్ మాత్రం డిజిటైజ్ చేసి ఉన్ని ఇన్కమ్కి డిజిటల్ సోర్సే లేదు అన్న పరిస్థితినే ఇప్పుడు ఉంది, రైట్? అండ్ ఉన్న పరిస్థితి చాలా 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 టఫ్, రైట్? బికాస్ ద కార్పొరేట్స్ ఆర్ సకింగ్ అవర్ ఎఫర్ట్స్, రైట్? ఎక్స్ప్లాయిటింగ్ అవర్ ఎఫర్ట్స్. సో మనం యూపీఐ ఎలా ఈజీగా మనం వాడుతున్నాము ఖర్చు చేయడానికి, అలాగే ఎర్నింగ్ కూడా ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో స్ట్రాటజీస్ మేము బిల్డ్ చేసాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆజుబాజు.in ఇస్ అ హోమ్ గ్రోన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్ అమెరికన్ ప్లాట్ఫామ్స్. సో ఫర్ ద కంటెంట్ క్రియేటర్స్, అడ్వర్టైజర్స్ అండ్ యూజర్స్. తర్వాత it is a promotional tool for small businesses to compete with quick commerce industry, which is killing the small businesses. And consumer purchasing power from the advertiser spending. ఇప్పుడు వరకు అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ చేసినది మొత్తం మన దేశం నుంచి బయటికి వెళ్తుంది. అది మన దేశంలోనే ఉండడంతో పాటు జనాల దగ్గర వెళ్తుంది. జనాల దగ్గర వెళ్తే వాళ్ళు పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇంకొకటి డిజిటల్ ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీ ఇస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా చేస్తున్నారంటే దే ఆర్ నాట్ డిజిటల్ ఆంటర్ప్రినర్, దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. వాళ్ళే వీడియో పెట్టుకుని వాళ్ళ కోసం వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. బ్లాగ్ రన్ చేసేస్తున్నారే, దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, రైట్? కానీ ఆజుబాజు.inలో ప్రతి ఒక్క మెంబర్ విల్ బికమ్ అ డిజిటల్ ఆంటర్ప్రినర్. ఓకే, అండ్ based on which revenue, evergreen revenue of online ads and sales. ఈ రెండు బిజినెస్ ఇండస్ట్రీ విల్ నెవర్ డై. యాడ్స్ అన్నది ఏఐకి కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలి. చాట్ జీపీటీ యాడ్స్ ఎంత చూస్తున్నారు, జెమినీ యాడ్స్ ఎంత చూస్తున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్క ఏఐకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటుంది, రైట్? సో ఎవ్రీబడి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ రిక్వైర్స్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ద ఫ్యూచర్ ఇస్ ఆన్లైన్ యాడ్స్. యాజ్ అ ప్రెస్ పీపుల్ యూ మైట్ బి నోయింగ్, ఇప్పుడు టీవీ ఛానల్స్లో కానీ ఏదైనా కానీ యాడ్స్ అనేది తగ్గుతుంది. 64% ఆఫ్ యాడ్స్ మనకి ఆన్లైన్లో వెళ్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే టీవీస్లో సీరియల్ యాడ్సే పెడతారు, రైట్? వాళ్ళు వేరే మూవీస్ యాడ్స్ పెడతారు. ఎఫ్ఎంసీజీ యాడ్స్ అనేది చాలా తగ్గుతుంది. సో ఫ్యూచర్ విల్ బి ఆన్లైన్ యాడ్స్ అండ్ ఆన్లైన్ సేల్స్. మనమే ఇప్పుడు చాలా ఆన్లైన్లోనే మనం సేల్ చేస్తున్నాము. సో దట్ విల్ బి దేర్. సో దట్ వీఆర్ రెడీ విత్ AI disruption. మనం AI will not disrupt these two things. అడ్వర్టైజ్మెంట్ అన్నది, సేల్స్ అన్నది హ్యూమన్ నీడెడ్ ప్రోడక్ట్స్, హ్యూమన్ నీడెడ్ కాబట్టి ఏ టైంలో AI అనేది డిస్టర్బ్ చేయదు. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎవర్గ్రీన్ ఇండస్ట్రీ. సో భారత్ కా అప్నా ప్లాట్ఫామ్. సో మనం ఇది బిల్డ్ చేసేస్తే మనకి ఆన్లైన్ అడ్వర్టైజింగ్, సేల్స్ మన దేశంలోనే ఉంటుంది. మెయిన్గా ఇవన్నీ కాకుండా అవర్ డేటా విల్ బి ఇన్ అవర్ కంట్రీ, రైట్? ఇప్పుడు ఒక పిల్ల పుట్టిన వెంటనే వాళ్ళకి పేరు పెట్టడానికి ముందు ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు పెడుతున్నాం, రైట్? వితౌట్ దేర్ కన్సర్న్, ఆ చైల్డ్ కన్సర్న్ లేకుండా మొత్తం డీటెయిల్స్ స్టార్టింగ్ నుంచే పెట్టడం మనం మొదలు పెడుతున్నాము. కంప్లీట్లీ వీఆర్ షేరింగ్ అవర్ డేటా, రైట్? ఇంకొకటి, ఇట్ ఇస్ ఆజుబాజు.in విల్ బి అ రోడ్ మ్యాప్ ఫ్రమ్ ఇండియా టు ద వరల్డ్. ఓకే, అన్ని గవర్నమెంట్స్ దే ఆర్ థింకింగ్ ఇప్పుడు ఏ డిస్ట్రప్షన్ వల్ల హౌ దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద ఎకనామిక్ జాబ్ లాస్ ఇంత పెద్దగా వచ్చిందంటే దే ఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ పుటింగ్ AI ట్యాక్స్ ఆల్సో. సో talks are going on. So we have built a strategy where we need not worry. Okay, మనకి ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సేల్స్ రెవెన్యూ నుంచి we have built a platform wherein our ఆజుబాజు.in can go global and we can help ద హ్యూమన్ కైండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, మనకి యూపీఐ ఎలా మనకి వేరే కంట్రీస్కి హెల్ప్ చేస్తుందో అలాగే మనం ఆజుబాజు.in కూడా ప్రతి ఒక్క హ్యూమన్కి యూస్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ అవర్
projection is. So Ajubaju.in is not just a platform, not just a startup company. So it is a movement. Okay. So take responsibility. నా విషన్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్ ఫ్యామిలీస్ ఉండాలి. ఓకేనా? సో ఫ్యూచర్లో మనం ఎవరితో మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయంట్ ఉండాలి. లోకల్ ఎకనామిక్ సర్క్యులేషన్ ఉండాలి. ఫారిన్ ప్లాట్ఫామ్స్ మీద మన డిపెండెన్సీ తగ్గాలి. ఓకే. సో టుమారో దే షుడ్ నాట్ హ్యావ్ ద కమాండ్ టు కంట్రోల్ అస్. తర్వాత పీపుల్ ఓన్ డిజిటల్ ఎకానమీగా ఉండాలి. కార్పొరేట్ ఓన్ డిజిటల్ ఎకానమీ కాకుండా పీపుల్ ఓన్ డిజిటల్ ఎకానమీగా ఉండాలి. సో నా అపీల్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్, సో మీకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్కి కూడా ఇది అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళు కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆజుబాజు.inలో కూడా పోస్ట్ చేయమని చెప్పాలి. పోస్ట్ చేసేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు యూట్యూబ్ లింక్ షేర్ చేయడానికి అవసరం లేదు. ముందు ఒక 10-15 years ముందు ఆ యూట్యూబ్ లింక్ మీరు షేర్ చేశారంటే యు ఆర్ డ్రైవింగ్ ట్రాఫిక్ టు యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ అన్నది మీరు చెప్పడానికి అవసరం లేదు. రోజు మార్నింగ్ వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారు, రైట్? ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతారు. సో ఎవ్రీ ఇండియన్ ఈస్ పుట్టింగ్ అన్ అటెండెన్స్ ఓవర్ దేర్. సో నా మనం ఏం చేయాలంటే మన కంటెంట్ ఆజుబాజు.inలో కూడా పెట్టేసి ఆ లింక్ని మనం ప్రమోట్ చేయాలి. ఆ లింక్ని మీరు ఫేస్బుక్లో షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, అన్ని దాంట్లో షేర్ చేశారంటే నౌ వీ రిక్వైర్ విజిటర్స్ టు కమ్ టు అవర్ ప్లాట్ఫామ్, అవర్ భారత్ కా అప్నా ప్లాట్ఫామ్, రైట్? వీ ఆల్ షుడ్ టుగెదర్ బిల్డ్ దిస్. అర్థమవుతుందా సార్ నేను ఇప్పుడు చెప్పినది? మనం ఏం చేయాలి అన్నది, రైట్? ఇది ఫినిష్ అయింది సార్. ఇది నా అప్పీల్ అనేది ముఖ్యం. యా. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు కదా, సో దే హ్యావ్ టు స్ప్రెడ్ ఆజుబాజు.in. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉన్నారు. ఇది ఇప్పుడు మీరు ఆన్లైన్ అడ్వర్టైజర్స్ ఉన్నారు కదా, ఆన్లైన్ అడ్వర్టైజర్స్ దగ్గర మనం ఇప్పుడు కొత్త కాబట్టి యూ క్యాన్ టెల్ దెమ్. ఓకే, ఇప్పుడు మీరు 1 lakh స్పెండ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ అంటే ఒక 5% ఆజుబాజు.inలో స్పెండ్ చేయమని we can ask them. Okay, so responsibility of every Indian, మనం డైలీ ఒక రోజు రావాలి, అందరికీ దీని గురించి చెప్పాలి, అందరూ ఒకసారి ఆజుబాజు.in రావాలి. ఓకే, అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా, దీన్ని అందరికీ తెలియచేయాలి. గవర్నమెంట్ అఫీషియల్స్, ఫిలంథ్రాఫిస్, నేషన్ బిల్డర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ మీరు చెప్పాలి. సో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఫారిన్ నుంచి థ్రెట్ వస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి. సో దానికి వాళ్ళకి దీని గురించి తెలియాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉందా సార్?